చందమామ కథ. తెనాలి రామలింగం. కృష్ణదేవరాయల వారి తల్లికి జబ్బు చేసి మంచాన పడింది. రోగం ఆ రోజుకి ముదిరిపోయింది. చివరికి ఇక బతకననే అనుమానం కలిగింది రాయలవారి తల్లికి. అప్పుడు ఆమెకి మామిడి పండ్లు తినాలని మనసైంది. తన కోరిక రాయలవారితో చెప్పింది. కానీ అది మామిడి పళ్ళు దొరికే కాలం కాదు. ఎలాగైనా తన తల్లి ఆఖరి కోరిక తీర్చాలని రాయలవారు బంట్రోతుల్ని మామిడి పళ్ళు తెమ్మని దేశం 4 మూలలకు పంపారు. కాలం కాని కాలంలో మామిడి పళ్ళు ఎక్కడ దొరుకుతాయి? వాళ్ళు తిరిగి ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి రాయలవారి తల్లి కాస్త చనిపోయింది. కనీసం నా తల్లి ఆఖరి కోరికనైనా తీర్చలేకపోయాను కదా అని రాయలవారు చాలా విచారంగా ఆలోచిస్తూ కూర్చున్నారు. అప్పుడు కొంతమంది పురోహితులు రాయలవారి దగ్గరికి వచ్చి, ఏలినవారు అంతగా విచారించాల్సిన పని లేదు. శాస్త్రాల్ని అనుసరించి తమరు 1008 మంది బ్రాహ్మణులకు బంగారు మామిడి పళ్ళు దానం చేయవచ్చు. దానివల్ల తమ తల్లిగారి మనస్సులో కోరిక తీరుతుంది, ఆత్మకు శాంతి కలుగుతుంది అని సలహా ఇచ్చారు. సరే, వాళ్ళ సలహా ప్రకారం 10వ రోజున దానం చేయడానికి అన్నీ సిద్ధంగా ఉంచండి అని రాయలవారు ఆ స్థానంలో చెప్పారు. రామలింగానికి ఈ బ్రాహ్మణులు రాయలవారి సొమ్ము తేరగా కాజేయాలని సలహా ఇచ్చారని చాలా ఉక్రోషం వచ్చింది. ఎలాగైనా వాళ్ళకి తగిన శాస్తి చేయాలి అనుకున్నాడు. 10వ రోజు వచ్చింది. 1008 బంగారు మామిడి పళ్ళు సిద్ధం చేయించారు రాయలవారు. బ్రాహ్మణులు దానం పొందటానికి రాయలవారి దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు వచ్చే దారిలో మన రామలింగం ఒక కుంపట్లో ఇనప కడ్డీలు కాలుస్తూ కూర్చున్నాడు. మొదటి బ్రాహ్మణుడు పోతుండగా రామలింగం పిలిచి, ఇదిగో ఇదొకటి వేయించుకొని పోండి అన్నాడు, ఎర్రగా కాల్చిన ఇనప కడ్డీని చూపిస్తూ. పాపం బ్రాహ్మణుడు తెల్లపోయి, ఇదెందుకు అని అడిగాడు. ఎందుకేమిటి, అక్కడ దానం పొందదలిచిన వాళ్ళందరూ ఇక్కడ ఒక్కో వాత పెట్టించుకొని పోవాలి. దానం అక్కర్లేదు, వాత అక్కర్లేదు అంటే నేను చెప్పేదేం లేదు. కానీ వాత పెట్టించుకోకపోతే మీకు మామిడి పండు దానం ఇవ్వరు, తర్వాత మీ ఇష్టం అన్నాడు. ఇది వినేసరికి బ్రాహ్మణులకు అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. చూస్తూ వాతలు వేయించుకోవటానికి వాళ్ళకి మనసొప్పలేదు. కానీ బంగారు మామిడి పళ్ళ ఆశ వల్ల అంతా ఒక్కొక్కరే ఒక్కొక్క వాత వేయించుకొని ఆ వాతలు కనబడకుండా ఉత్తరీయాలు కప్పుకొని రాయలవారి దగ్గరికి పోయారు. వాళ్ళల్లో ఒక దురాశ పోతు రామలింగం చెవిలో, నాకు 2 దయచేయించాలి అని కోరుకున్నాడు. సరే అలాగే కానివ్వు అంటూ రామలింగం ఆ బ్రాహ్మణుడికి 2 వాతలు పెట్టి పంపించాడు. అతను రాయలవారి దగ్గరికి పోయాడు. అందరితో పాటు రాయలవారు ఆ బ్రాహ్మణుడికి కూడా ఒక బంగారు మామిడి పండు ఇచ్చారు. పాపం బ్రాహ్మణుడు తను 2 వాతలు వేయించుకున్న సంగతి రాయలవారికి తెలియక ఒక్క పండే ఇచ్చాడు అనుకొని పై ఉత్తరీయం తీసి 2 వాతలు చూపిస్తూ 2 వేళ్ళు చూపించాడు. ఈ 2 వాతలు ఏమిటి అని అన్నారు రాయలవారు. చిత్తం, రామలింగం గారి దయ, నా కోరిక ప్రకారం 2 వాతలు వేసి 2 పళ్ళు దానం పుచ్చుకోమన్నారు అన్నాడు. రాయలవారికి ఒకేసారి నవ్వు కోపం 2 వచ్చాయి. ఏడి పిలు ఆ రామలింగాన్ని అని భటుల్ని పంపించారు. రామలింగం రాయలవారి ఎదుటికి వచ్చి నిలబడ్డాడు. రాయలవారు, వాళ్ళకి ఆ వాతలు పెట్టమని ఎవరు చెప్పారు నీకు అని అడిగాడు. ఎవరూ చెప్పలేదు, మా తల్లిగారు కూడా ఈ మధ్యనే చనిపోయింది. ఆమె పక్షవాతంతో బాధపడుతూ చనిపోయే ముందు, నాయనా నాకొక వాతన్నా పెట్టరా, ఈ బాధ పోతుంది అని కోరింది. సరే కదా అని నేను కడ్డీలు కాల్చి తెచ్చే లోపలే ఆమె గారు చనిపోయింది. నా తల్లి ఆఖరి కోరిక తీర్చలేకపోయినందుకు నేను ఎంతో విచారిస్తున్నాను. ఇంతలో ఏలిన వారి తల్లిగారు కూడా చనిపోయారు. వారి తుది కోరిక తీర్చడానికి పురోహితులు శాస్త్రం ప్రకారం ఆలోచించి గొప్ప సలహా ఇచ్చారు. అదృష్టవశాత్తు ఆ సలహా నాకు ఉపయోగపడుతుంది కదా అని సంతోషించాను. సందడిలో సందడి, నేను కూడా వాతల దానం ఇచ్చుకోవటానికి ఈ అవకాశం ఉపయోగించుకుంటున్నాను అన్నాడు రామలింగం. రాయలవారికి బ్రాహ్మణులు తనను మోసం చేశారని తెలిసి చాలా కోపం వచ్చింది. రామలింగం తెలివికి చాలా సంతోషం కూడా కలిగింది.
దానం పొందిన బ్రాహ్మణులందరి చేత వాళ్ళ పళ్ళు తిరిగి రామలింగానికి బహుమానం ఇప్పించారు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాయలవారు రామలింగం కథలు మరెన్నో కావాలి అంటే నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.